మధురమైన సంగీతంతో శ్రోతలను అలరించిన ఘంటసాల కుటుంబానికి చెందిన లహరి కూచిపూడి నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముత్తాత బాణీలతో అలరించినట్లుగా నృత్య ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందుతోంది. లయబద్ధమైన సంగీతానికి అనుగుణంగా నాట్యం చేస్తున్న ఈమె పేరు లహరి. అలనాటి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అన్నయ్యకు మునిమనమరాలు. తరతరాలుగా సంగీతానికే ప్రాధాన్యమిస్తున్న ఈ కుటుంబంలో జన్మించిన లహరి మాత్రం కూచిపూడి నర్తకిగా రాణిస్తోంది. 3వ తరగతి నుంచే సాధన ప్రారంభించిన లహరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేడు నృత్య ప్రదర్శనలు ఇస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ భవన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోన్న లహరి భవిష్యత్తులో నృత్య కళాశాల ప్రారంభిస్తానని చెబుతోంది. చిన్నప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అమ్మ వాళ్ళ ఫోర్స్ వల్ల, డాడీ నేర్చుకో అనడం వల్ల ఏదో అలా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్, ఆ డాన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి సో ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతున్నాను. ఎడ్యుకేషన్ మామూలుగా ఎవ్రీ సాటర్డే సండే నేను ప్రాక్టీస్కి అలా వెళ్తూ ఉంటాను. ప్రోగ్రామ్స్ కాపప్ అయిపోతుంది అలా. నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కంటే ఎక్కువ ఈ డ్యాన్స్ ఫీల్డ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో డ్యాన్స్లోనే ఒక హై స్టేజ్కి వెళ్ళి మంచిగా అకాడమీస్ పెట్టి పేరు పొందాలనే నా కోరిక. సో ఆ సక్సెస్ అవుతానని ఆశిస్తాను. వృత్తిరీత్యా పూజారులైన లహరి కుటుంబీకులు ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నారు. బాబాయి వారసత్వాన్ని కొనసాగించే అవకాశం లేకపోయినా కళామ తల్లికి కుటుంబ తరపున సేవ చేస్తూనే ఉంటామని లహరి తాతయ్య చెబుతున్నారు. మా పిల్లల్లో ఏదో ఒకళ్ళు ఇంప్రూవ్మెంట్, ఏదో ఒక దాంట్లో డెవలప్మెంట్ చేయాలన్న ఐడియాతో మా మనవరాలకి నిమ్మలంగా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ ప్రోగ్రాం చేయించాలి, ముత్యంలా మెరవాలి అనేటువంటి ఉద్దేశంతో మా మనవరాలను ఈ రంగంలోకి దింపే. ఘంటసాల వారి పాండురంగారావు మనవరాలు కూచిపూడి నృత్యం చేస్తానంటే మరి మాకు అందరికీ సంతోషం కదా, ఆ తల్లిదండ్రులకి సంతోషం కదా. డబ్బులు శాశ్వతం కాదు. 10 ఏళ్లుగా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్న లహరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.